ఈ వీడియోలో మనం సింఫనీ మాస్టర్ కూల్ 95 ఎక్స్ఎల్ ఎయిర్ కూలర్ రివ్యూ అయితే చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను 11,500 రూపీస్‌కి అయితే పర్చేజ్ చేశాను. ఆఫ్‌లైన్‌లో పర్చేజ్ చేశాను. నాకు 13,500 రూపీస్ అయితే చెప్పారు. ఫైనల్‌గా 11,500 రూపీస్‌కి అయితే ఇచ్చారు. మనకి బాక్స్‌లో స్క్రూస్ అండ్ అలాగే వీల్స్, యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. కూలర్ చూడడానికి ఓవరాల్‌గా అయితే ఉంటుంది. మనకి కూలర్ హైట్ వచ్చేసి 4 ఫీట్స్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి వాటర్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 95 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి హనీకోంబ్ ప్యాడ్స్‌తోనైతే వస్తుంది. అండ్ మనకిది 1 ఇయర్ వారంటీతోనైతే వస్తుంది. అండ్ ఇందులో మనకి కాపర్ మోటార్ అయితే యూజ్ చేశారు. మనకిక్కడ వాటర్ ఇన్‌లెట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ మన కింద వచ్చేసి మనకి వాటర్ ఇండికేటర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ డిజైన్ చూడొచ్చు, రౌండ్ షేప్‌లో అయితే డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ పైన చూసినట్టయితే మనకి స్విచెస్ చూసినట్టయితే ఇక్కడ 3 స్పీడ్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ స్వింగ్, కూల్ అండ్ అలాగే స్వింగ్ ప్లస్ కూల్ అయితే ఉంది. అండ్ మనకి కస్టమర్ సర్వీస్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ డిజైన్ చూడడానికైతే ఇలా ఉంటుంది. మీరు బ్యాక్ సైడ్ కూడా వాటర్ అయితే పట్టుకోవచ్చు ఇక్కడ ఇందులో నుంచి. మనకి ప్లగ్ వచ్చేసి 2 పిన్ ప్లగ్ అయితే ప్రొవైడ్ చేశారు. వైర్ లెంత్ అయితే బానే ఉంది, ఓకే. అండ్ కూలర్ ఎయిర్ అండ్ అలాగే కూలింగ్ కూడా బానే తొందరగానే అవుతుంది. హై స్పీడ్‌లో పెట్టినప్పుడు కూలర్ సౌండ్ ఎలా వస్తుందో చూపిస్తా చూడండి. చూసారు కదా! సౌండ్ అయితే మరీ అంత హెవీ వస్తలేదు. మీడియంగా ఉంది సౌండ్ అయితే. లౌడ్ అయితే ఏం లేదు. మరీ అంత లౌడ్ అయితే ఏం లేదు. మీడియం అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఎయిర్ టెస్ట్ అయితే చేద్దాం పేపర్ పెట్టి. ఇక్కడ చూడొచ్చు గాలి ఎలా వస్తుందో. సో, కొంచెం దూరంలో పెట్టి చూద్దాం. ఇంకొంచెం దూరంలో పెట్టి చూద్దాం. చూడొచ్చు, వీడియోలో మీకు కనిపిస్తుంది. సో, గాలి అయితే బానే వస్తుంది. ఇంకొంచెం డిస్టెన్స్‌లో పెట్టి చూద్దాం. సో, ఇక్కడ కూడా గాలి బానే వస్తుంది. అండ్ ఇంకొంచెం డిస్టెన్స్ అయితే పెంచుదాం. సో, హై స్పీడ్‌లో అయితే మనకి బానే వస్తుంది గాలైతే. అండ్ ఇప్పుడు కొంచెం బయటికి వెళ్తున్నా చూడండి. రూమ్ దాటి వెళ్తున్నాను. సో, రూమ్ బయటికైతే వస్తుంది గాలి. గాలైతే బానే వస్తుంది. స్పీడ్ బానే ఉంది. ఫ్యాన్ అయితే స్పీడ్‌గా బానే తిరుగుతుంది. మనకి స్క్రూస్ చూడొచ్చు, ఇక్కడ స్టీల్ స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి పైన కూడా స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ ప్యాడ్స్ రిమూవ్ చేయాలంటే పైన పార్ట్ అయితే తీయాల్సి ఉంటుంది. మనకి ప్లగ్ వైర్ వచ్చేసి బ్యాక్ సైడే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి అవుట్‌లెట్ కూడా బ్యాక్ సైడే ఉంది. చూడొచ్చు ఇక్కడ. అండ్ అలాగే మీరు కూలర్ వాటర్ రిమూవ్ చేయాలనుకుంటే కింద మనకి లబ్బర్ అయితే ఉంటుంది. ఆ లబ్బర్‌ని తీసేస్తే లోపటున్న కూలర్ వాటర్ అనేది బయటికెళ్తే ఎళ్ళిపోతుంది. ఇలా అయితే మీరు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అయితే బానే ఉంది. 11,500 రూపీస్‌కి 1 ఇయర్ వారంటీతోనైతే వస్తుంది. కాపర్ మోటార్‌తోనే వస్తుంది. హనీకోంబ్ ప్యాడ్స్‌తోనైతే వస్తుంది. అండ్ అలాగే మనకి 95 లీటర్స్‌తోనైతే ప్రొవైడ్ చేస్తున్నారు. కూలింగ్ బానే ఉంది. అండ్ అలాగే గాలి కూడా బానే వస్తుంది. సో, ఓవరాల్‌గా కూలర్ రివ్యూ అయితే ఇది. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.